హాయ్, నేను మీ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ యోగేష్ మంది ఫ్రమ్ ఎన్ఐడి హాస్పిటల్. చిన్నపిల్లల్లో కాటుకు రాయవచ్చా, నలుగుపిండి అది వాడవచ్చా, లేదా కరక్కాయ, అనాస, దుంపు కొమ్ము, చేదులు లాంటి నాటు మందులు పిల్లల్లో వాడవచ్చా? ఇలాంటి విషయాల గురించి చాలా మంది తల్లిదండ్రులకి సందేహాలు ఉంటాయి. ఈ రోజు దాని గురించి చర్చిద్దాం. చిన్నపిల్లల్లో కాటుకు రాస్తూ ఉంటారు. సో దానిలో ఉండే కెమికల్స్ వల్ల, కార్బన్ పార్టికల్స్ ఇలాంటి కెమికల్స్ వల్ల కంటికి డ్యామేజ్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ కంజంక్టివైటిస్ లాంటివి వచ్చే ఛాన్స్ ఉంటాయి. కన్ను ఎరుపు ఎక్కడం లాంటివి జరుగుతుంటాయి. సో దీస్ ఆర్ నాట్ సేఫ్ టు యూస్ ఇన్ చిల్డ్రన్. నెక్స్ట్, నలుగుపిండి అది పెడుతుంటాం పిల్లల్లో. సో స్కిన్ అన్నది చంటి పిల్లల్లో చాలా థిన్ లేయర్ ఉంటుంది. ఈ నలుగు అది పెట్టడం వల్ల స్కిన్ రఫ్ అయ్యి ర్యాషెస్ అవి డెవలప్ అయ్యి ఎర్రగా కందిపోవడం లాంటివి జరుగుతుంటాయి. అందువల్ల మీ పిల్లలకి నలుగది పెట్టడం అది ఆపేసి. చాలా మంది పిల్లల్లో దగ్గు, జలుబు చేసినప్పుడు వెంటనే తీసుకొచ్చేసి రోడ్ సైడ్ దొరికే మందులు ఉంటాయి. కరక్కాయ, అనాస, దుంపు కొమ్ము, చేదులు లాంటివి ఇవి పట్టించేస్తూ ఉంటారు. సో గైడ్ లైన్స్ ఏం చెప్తున్నాయంటే మొదటి 6 నెలల వరకు తల్లిపాలు తప్ప ఇంకేది పట్టకూడదు. 6 నెలల తర్వాత కూడా వీటికి ఏమి రికమెండేషన్స్ లేవు. సో వీటిని పట్టడం వల్ల ఏముంటుంటే మీ పిల్లల్లో ఇంకా ఆయాసం, దగ్గు లాంటివి ఇంకా ఎక్కువే సమస్యలు కూడా జరగచ్చు. సో ఇలాంటివి చేయొద్దు. మీకు ఎప్పుడైనా ఇలాంటి చిన్న సమస్యలు వస్తే ఖచ్చితంగా మీ యొక్క పిల్లల డాక్టర్ని సంప్రదించండి.